నమస్కారం. శ్రీ చదివే నవలలను విందాం. ఈరోజు మనం నారాయణరావు నవల 34వ భాగాన్ని విందాం. ఇంతలో స్నేహితులతో రాజారావు, శ్యామసుందరీదేవిల వివాహపు సంగతులు నారాయణరావు చెప్పినాడు. లక్ష్మీపతియు పరమేశ్వరుడును సంతోషస్వాంతులై రాజారావును శ్యామసుందరిని అభినందించిరి. శ్యామసుందరీదేవి చిరుసిగ్గున తలవాల్చుకున్నది. పరమేశ్వరుడప్పుడు మంగళగీతము పాడి వారిపై పువ్వులు చల్లినాడు. వారందరూ నారాయణరావుతో ఇంటికి పోయినారు. శ్యామసుందరీదేవి కొత్తపేటలో కొలది రోజులుండి తర్వాత ప్రేమపూర్వకముగా సూర్యుడును కౌగలించుకొని, నీవు భర్తను కలియు శుభముహూర్తాన నేనుండుట వీలులేదు చెల్లి అన్నది. అందరికడా సెలవు తీసుకొని శ్యామసుందరి చెన్నపట్టణము ప్రయాణమైనది. పరమేశ్వరుడు, నారాయణరావు, రాజారావు, లక్ష్మీపతియు శ్యామసుందరిని సాగనంపుటకు రాజమహేంద్రవరము వెళ్ళిరి. నారాయణరావు అత్తవారింటికి వెళ్ళి అత్తగారి ఆరోగ్యము సంగతి కనుగొని వచ్చెదనని చెప్పి అచ్చటకు పోయెను. తక్కిన వారందరూ భోజనమునకు లక్ష్మీపతి గారి ఇంటికి పోయిరి. నారాయణరావు వచ్చుటయు జగన్మోహనునికి ఆపరాని కోపము వచ్చినది. శారద తనతో భోజనము చేయుటకు వీలుండదు. శారదయు జగన్మోహనుడును వెండి ఆకులలో ఒకేసారి భోజనమునకు కూర్చుండిరి. భర్త వచ్చినాడని విని శారద చిరునవ్వున లేచి మందహాసమున ముఖమంతము వెలిగిపోవా తన గదిలోకి పోయినది. అత్తగారు అల్లుడు వచ్చినాడను సంతోషమున అల్లుని శారదకు వడ్డించిన చోట కూర్చుండ ఏర్పాటు చేసినది. బ్రాహ్మణుడందించిన వేడి నీటిచే స్నానమాచరించుచుండ శారద తువ్వాలియ నారాయణ్ణి కడకు వచ్చినది. అతడ తువ్వాలందిపుచ్చుకొనెను. శారద భోజనమైనదా అని ప్రశ్నించినాడు. అట్లు ప్రశ్నించుటకు అతనికి సిగ్గు పొడిమినది. అత్యవసరమగు పనియున్నగాని శారద నాతడిది వరకు ప్రశ్నింపలేదు. ఏదియో పరమానందము శారదను ముంచివేసినది. ఆ ఆనందమునకు కారణము భర్త రాక అని ఆమె గ్రహించినది. ఏమి కోర్కె తోచినదో భర్త కడకు తువాలు పట్టుకొని అరుదించినది. గొంతుకను హృదయం చిందరవందర చేయ, లేదు మీతో కూర్చుండవచ్చునా అని జవాబిచ్చినది. ఆ బాలిక శారదయేనా? తప్పక మన ఇద్దరికీ వేరే వడ్డించే ఏర్పాటు చేయి. శ్యామసుందరి వచ్చి వెళ్ళిపోవుచున్నది. రాజారావుకు ఆమెకు సంబంధం నిశ్చయం చేశాము. ఆమెను అభినందించడానికి వస్తావా? భోజనాలైనాక రైలుకు సాగనంపును వచ్చును. శ్యామ వదినకు పెళ్ళా? డాక్టరన్నగార్ని పెళ్ళి చేసుకుంటున్నదా? బాగా, చాలా బాగుంది. తబ్బున భోజనం చేసి వెళ్ళి శ్యామ వదినను కౌగిలించుకోవాలి. శారద లోనికి 2 అడుగులు వేసినది. ఆమె మోము ప్రఫుల్లమైపోయినది. నారాయణుడు దివ్యహాసము వెనుక అక్కడకు నవ్వుచూ వచ్చి శకుంతలందించు పట్టుబట్టను గైకొనినాడు. ఏమండి మరిదిగారు, కొత్తపేటలో అందరూ క్షేమంగా ఉన్నారా? ఉన్నారండి. శారదకు నాకు వేరే వడ్డించే ఏర్పాటు చేయండి. ఇదేమిటి? చెల్లెలిని గూర్చి ఏ సందర్భమునను తన మరిది ఇట్లు మాట్లాడుట తానెరుంగదు. శారదయు భర్తయన అంత అనురాగయుక్త అని ఆమెకెన్నడూనూ తోచలేదు. కాని కుమారస్వామి వలెనున్న ఈ ఉత్కృష్ట హృదయుని ప్రేమించని మానవుడుండగలడా? ఈయన మంచివాడు భర్తయినచో ఏ యమ అతని పాదములు కొలువక ఒక్క నిమేషము ఉండగలుగునా? శారదకు నారాయణరావుకు వేరుగా ఇంకొక చోట వడ్డించినారు. శారదను సిగ్గును కాంక్షయు ఒక్కసారే ముంచివేసినవి. తన భర్త కంచమున పెండ్లిలో అయినా తాను తినలేదు. ఆయన ఎంగిలియే తానెరుగదు. ఆయనతో కలిసి ఒకే కంచాన భుజింప ఆమెకు గాఢవాంఛ కలిగినది. ఎలా గ్రహించినాడో అనినట్లు నారాయణరావు ప్రాణములుగ్గబట్టి తనకెక్కువ అయినవని మామిడిపండు ముక్కలు 2 తన కంచమున ఉన్న వెండి బాదాము ఆకులలో ఒకదాని నుండి తీసి ఆమె వెండి ఆకులో వేసినాడు. ఆమె అతని వంక సాభిప్రాయ అయి చిరునవ్వు నవ్వుచూ చూచి ఆ ముక్కలను మనసులో కళ్ళకద్దుకొని భుజించినది. భోజనములైనవి. శారద నిముషములో చక్కని వేషము వేసుకొనినది.
కారులో భర్త ప్రక్కనే అధివసించి ఏదేని వాద్యంబున అతని నంటుచు గుండె దడదడలాడ ఆనంద లహరీ స్నాతయై తేలుకొని పోవుచున్నది. శ్యామవదిన ఎప్పుడు వచ్చింది? మొన్న కొత్తపేట వచ్చింది. అక్కడే సంబంధం నిశ్చయము చేశాము. సూర్యుడు గంతులు వేసింది. నువ్వు బిఏలో, ఆమె ఎంఏలో ఒకేసారి చేరాలి శారద. శారదను శ్యామసుందరి కౌగిలించుకున్నది. నారాయణ్ని చెల్లెలి కడకు పోయి, వదినగారు మా ఇంటికి ఎప్పుడూ రారేమండి అని అడిగినది. నువ్వు మా ఇంటికి ఇంతవరకు వచ్చావా వదినా? దొంగమ్మాయివి. రేపటి నుండి రోజూ వస్తూ ఉంటానండి. 2 కార్ల మీద అందరును బయలుదేరి రాజమహేంద్రవరం స్టేషనుకు పోయిరి. రాజారావు తాను కూడా చిన్నపట్నం వెళ్ళకూడదురా నారాయుడు? దగ్గర ఉండి కాబోయే మరదళ్ళను, అత్తగారిని, బావమర్దిని వాళ్ళను తీసుకురావచ్చుగా అన్నాడు పరమేశ్వరుడు. ఫస్టురా పరం అని నారాయణుడు. చాలా బాగుంది లక్ష్మీపతి. అందరును ఎంతయో మంచిదనిరి. వారిద్దరికీ 2వ తరగతి టికెట్లు కొని జత సీటుల 2వ తరగతి పెట్టెలో ఎక్కించినారు. శ్యామసుందరి శారదను హృదయానికద్దుకొని, తల్లి, నీ భర్త భగవంతుని అనుగు చెలికాడు, దివ్యుడు. నీ అదృష్టం తల్లి. ఆయన్ని సర్వవిధాలా పూజ చేయి అని ఆమె చెవిలో చెప్పి శారదను చిక్కిళ్లపై ముద్దులు కొనెను. శారద అప్రయత్నముగా శ్యామను మరల కౌగిలించి, వదినా, నీ భర్త దివ్యుడే సుమా. నా దగ్గరకు వస్తున్నావు. ఎంతో సంతోషంగా ఉంది. త్వరగా రా అందర్నీ అడిగాను. రైలు కదిలినది. నారాయణుడు, పరమేశ్వరుడు, శారదయు జమీందారుని ఇంటికి వచ్చినారు. 2వ కారులో లక్ష్మీపతి తన ఇంటికి పోయినాడు. జగన్మోహనునకు మతిలేదు. శారద చేతికి చిక్కినట్లే చిక్కి, ఇంతలో ఆ పరమచండాలుడు వచ్చుట వలన జారిపోయినది. ఆ పశువునకు రసగ్రహణ శక్తి ఎక్కడున్నది? అతనికి ఆవేశం ఎక్కువైనది. 2 మెతుకులు నోటిలో ఎటులనో వేసుకొని ఈవలకు వచ్చినాడు. అతని ఒడలు వేడెక్కి ఉన్నది. అతని తమస్సు సర్వాంగాలను సంపూర్ణంగా ఆవహించినది. అతనికి శారదాదేవి మోము, యవ్వనము, సౌందర్యము మాత్రమే ఆ చీకటిలో నుండి తళుక్కుమని మెరియుచున్నవి. ఇంతలో శారదయు, నారాయణరావును, పరమేశ్వరుడును కారు నుండి దిగి లోనికి విచ్చేసిరి. భర్తను వెన్నంటి వచ్చు శారదను చూచి జగన్మోహనుడు రౌద్రముచే కంపించిపోయినాడు. శారద తిన్నగా లోనికి పోయి కాలిజోడులు విడిచి వంటింటిలో భోజనము చేయు తన తండ్రిగారి కడ కూర్చున్నది. ఆమెకు జగన్మోహన్ని చూడగానే భయము వేసినది. తన దగ్గరకు చేరు పూజ్యపురుషుడగు భర్తనాతడు నెడముగా తరిమివేయడు కదా. ఆమె కుంచించుకుపోయి తండ్రి కడనే ఒక పీటపై చతికిలబడిపోయెను. జమీందారుడు భార్యను జూచుచూ, ఇందాక కాకినాడలో 2 స్నేహితులు ఏవో సంగతులు నీ మేనల్లుని గురించి చెప్పారు. ఎవరో కంపెనీవారు ఇతన్ని బాకీ కోసం అరెస్టు చేశారట. ఆ సమయంలో నీ చిన్నల్లుడు బాకీ డబ్బు ఇచ్చి నీ మేనల్లుణ్ణి వదిలించాట. ఎప్పుడండి? మొన్న మనం వచ్చేటప్పుడే. ఆ రోజు మనం అక్కడే ఉన్నాము సుమా. నారాయణరావు అప్పటికి ఇప్పటికీ ఎవరితోనూ చెప్పలేదు. ఏమి గొప్ప హృదయం అతనిది. మా మోహనుడు అలా తయారయ్యాడేమిటి? అతి దుష్ట సాహసము చేస్తాడు. శారద ఈ మాటలన్నీయూ ఆశ్చర్యమునందుచు విన్నది. భర్తను తలుచుకొంటయు ఆమె కన్నులు తళుక్కున కాంతిమంతములైనవి. ఆయనకు తీరని అవమానం ఆమె తెచ్చిపెట్టినది. ఎట్లు తాను ఆయనను కల్పించిన బాధను నివారింపవు చేయగలదు? తన పాపానికి నివృత్తి ఉన్నదా? భర్తను గురించిన ఆలోచనలు తీపులై మధురవేదనా కారణములై ఆనందపూర్ణములై విషాదమిశ్రిత సంతోషయుతములై హృదయమును ఇట్టిట్టు ఊపివేయుచుండా పులకరించు హృదయముతో శారద తన గదిలోనికి పోవుచు మేడమెట్ల కడకేగా బయలుదేరినది. అచ్చట పిల్లివలే, గూకమువలే, రాక్షసునివలే జగన్మోహనుడు పొంచియున్నాడు. లోనికి మేడమెట్లుండిన హాలులోని విద్యుద్దీపములు ఆర్పినాడు. కాని పక్క హాలులోని దీపాల వెలుగు మాత్రము ఉన్నది. అతడక్కడనే పొంచియున్నాడు. అత్తరువులతో అతడు గుమగుమలాడిపోవుచున్నాడు. ఉల్లిపొర పట్టులాచి, ఉల్లిపొర పట్టుపంచె ధరించి అతడు సర్వసౌందర్యములు సేకరించినానని పొంచియున్నాడు.
అతడు గోడపైనున్న తెల్లని బల్లి వలె ఉన్నాడు. అతడు మూలను వలపన్నుకొని అనేకములైన కన్నులతో జూచుచూ పొంచియున్న సాలీడు వలె ఉన్నాడు. ఆ సమయమున ఆ దారిని మేడమీదికి శారద తక్క ఇంకెవరూ పోరని అతడెరుగును. దీపములారియున్నవేమి అనిగాని, ఏదియో ఘుమఘుమ సువాసనలు వెదజల్లుచున్నవేమి అనిగాని, ఎవరో అస్పష్టముగా మెట్ల ప్రక్క నిలుచుండి ఉన్నారనిగాని శారదకు తెలియదు. ఆమెకు హృదయములో నారాయణరావు, బయట మోహవ్యాధుడు మోహనుడు. ఆమె మెట్లు సమీపించినది. అతడామెను చేరినాడు. శారదా అని వినపడని ధ్వని. ఎవరు అని చకితయై శారద. నేను ప్రణయేశ్వరి, నీ బావను. అతడామె భుజముపై చేయి వేసినాడు. ఆమె మూర్తిని ముట్టుటతోడనే అతని ఒళ్ళు వేడెక్కినది. అతడు మోహావేశ అయినాడు. శారదను గట్టిగా అదుముకొని కౌగిలించుకున్నాడు. ఆమె భయాశ్చర్యములకు లోనై మాటలాడలేకపోయినది. అతడామె మూర్తిని మరియు తన ఒడలికి అదుముకున్నాడు. ఆమె వ్యాఘ్రము కడ చేష్టలొడిగిన లేడి అయిపోయినది. జగన్మోహనుడు ఆమె మోము వెనుకకు వంచి ఆమెను ముద్దు పెట్టుకొనపోయినాడు. ఆ చీకటిలో ప్రేతముఖమున అతని కన్నులు చింతనిప్పుల వలె కనకనలాడుచున్నవి. ఆమె అతని ముఖము తన ముఖము కడకు రానీక చేతులు పెట్టి వెనుకకు నెట్టినది. అతడామె చేతులు కుడిచేత బలవంతముగా నొత్తిగించి ఆమె పెదవుల గడకు తన పెదవులు చేర్చబోయినాడు. అతని నిట్టూర్పులు తన మోముపై ప్రసరించుట శారద మహాశక్తి అయినది. ఒడలు కంపింప ఒక్క ఊపున అతని కౌగిలి సడిలించి అతని రొమ్ముపై ఎడమచేయి వేచి నెట్టి కుడిచేత జగన్మోహన్ని చెంపపై పెళ్ళున నొక్క పెట్టు పెట్టినది. అతడు తలతిరుగా తూలి తెల్లబోయి మేడమెట్ల కర్రలనాని తన్ను నిలుపుకొన్నాడు. శారద చరచరా మేడమెట్లెక్కి తన గదిలోనికి పోయి పందిరి మంచముపై మేనుగాల్చి క్రోధము సడల అవమానము తలుచుకొని వెక్కి వెక్కి ఏడ్చినది. శారద చెంపపెట్టు కొట్టు సమయముననే అచ్చటకు వచ్చిన మసాల్చి పోతిగాడు అది చూచి, ఏమి ఈ వెధవయ్య, నా తల్లి శారదపై చేయి వేయుటయే మంచి పరాభవం చేసింది నా తల్లి అని కోపముతో పోయి దాది చిట్టితో చెప్పినాడు. దాది చిట్టి పోయి శకుంతలతో ఇది వర్ణించినది. ఆమె రౌద్రమూర్తి అయి చెల్లెలి కడకు పోయి, తల్లి వాడేమి చేశాడే అని అడిగినది. శారద దుఃఖమాపుకొని కోపముగా లేచి అక్కతో జరిగినది చెప్పినది. శకుంతల క్రిందకు దిగి తల్లితో అంతయు చెప్పి, తల్లిరా చరచరా నడిచి తన గదిలోనికి పోయి సోఫాపై అధివసించి ఉండి చెంప సవరించుకొనుచున్న జగన్మోహనుని చూచి, ఏమోయి నీ సంగతి బాగుండలేదు. నువ్వు ఇంక మా ఎవరి ఇండ్లకు రావద్దు. పొద్దున్నే మైలుకు వెళ్ళు. మాతో ఎవరితోనూ చెప్పనక్కరలేదు అని అన్నది. జగన్మోహనుడు అవమాన రోషాలతో చటుక్కున లేచి సామాను సర్దించుకొని కారుపై తత్క్షణమే స్టేషనుకు వెడలిపోయినాడు. ప్రేమ మహాతరంగిణి. సూర్యకాంతమునకు శుభముహూర్తము నిర్ణయించిన శుభదినము వచ్చినది. సుబ్బారాయుడు గారి చుట్టములందరూ విచ్చేసిరి. దొడ్డమ్మపేట నుండి తటపర్తివారి జ్ఞాతులందరూ వచ్చినారు. జమీందారు గారి కుటుంబము 50 మందియు అరుదించినారు. సుబ్బారాయుడు గారి ఇల్లు మేడయు కిటకిటలాడిపోయినది. దక్షిణపు తోట బంగళా జమీందారు గారి కుటుంబమునకు ఏర్పరచిరి. పగలంతయు ఇచ్చటనే ఉండి వారు రాత్రి అచ్చట విశ్రాంతి తీసుకొందురట. పగలు శాంతి జరిగినది. రాత్రి శుభముహూర్తము జరిగినది. సూర్యకాంతమోము దివ్యజ్యోత్స్నలా వెలిగిపోయినది. రామచంద్రుడు అనిరుద్ధమూర్తి అయినాడు. వారి ప్రేమ దిశల ప్రసరించినది. సర్వరాగాల మాధుర్యమేచికొన్నది. ఆ దంపతుల పొదివికొని తన గర్భాన దాచుకొన్నది. సూర్యకాంతము సంజ్ఞాదేవి వలె సూర్యరాగరంజిత అయి సూర్యుని వలె వెలుగు రామచంద్రులా ఆవరించినది. శారద హృదయము నవనీతమై కరిగినది. సూర్యకాంతమును తేల్చిపోవు ఆనంద శైవలిని ఆమెను సుడిచుట్టినది. ప్రేమచే ఉదయమున గుమ్మడి పండావు దూడ బొమ్మవలె ముద్దులు కొలుకుచు స్ఫటికశిలా శిల్పాకారమై వెండి గంటలు నననన ధ్వనులీన గంతులిడుచుండ నారాయణరావు ఆ దూడనెత్తుకొని మూర్ధము పునికినాడు. గంగిగోవగు గుమ్మడి పండావు నారాయణరావు కడకు వెర్రి ప్రేమతో గంతులిడుచు వచ్చినది.
గోవుమాలచ్చిమి కోటిదన్నాడు అనుకొనుచున్నాడు నారాయణరావు. ఆ గోవు ఉప్పొంగుచు నారాయణరావును సమీపించుచున్నప్పుడు శారద చూచినది. భర్తను ఆ ధవళనందిని పొడుచునన్న భయముతో అయ్యో అనుచు భర్త ఆ ధేనువునకు మధ్య వెళ్ళినది. ఆ ఆవు పక్కకు తప్పుకొనున్న శారదకు తగులుట వలన ఆమె పడిపోయినది. నారాయణరావు భయమున ఆ దూడనచ్చట వదిలి వెనుకకు తిరిగి పడిపోయి లేవబోవు భార్యను పూలమాల వలె ఎత్తుకొన్నాడు. సుడిగాలి వలె ఆమె నదిమివేసినాడు. ఏమీ దెబ్బ తగలలేదు కదా అని భయపూరిత స్వరాన అతడు ప్రశ్నించెను. భర్త కౌగిలింతలో పారవశ్యమందిన శారద కనులు మూతపడ హాయి అను ఆనంద మధురిమమునకు మధురిమమైనది. శారదా శారదా అని అతని మాటల వివ్వల స్వరపూరితమైనది. అది శారదకు పంచమస్వరమైనది. ఆమె నవ్వుచూ కనులు తెరిచి అతని కౌగిలిలోండి సిగ్గువచ్చు వ్యంజనమున కదిలి దెబ్బ తగలలేదండి అని అస్పష్ట మధురవాక్కుల పలికినది. నారాయణరావు ఆమె నట్లనే లోపలికి కొనిపోవి మంచాన పరుండబెట్టెను. చల్లాలు నారాయణరావుతో మేము ఆవు పొడుస్తోందనుకొని శారదమ్మ గోరు అడ్డమెల్లారండి అన్నది. నారాయణరావు కనులు చెమెర్చినవి. అతని కంఠమున తీపులు దగ్గుత్తికమైనవి. సాయంకాలము నారాయణరావు తన గదిలోనికి పోయినాడు. ఆ గది అతి మనోహరముగా అలంకరింపబడి ఉండుట చూచి ఇదేమి అని అక్కజపడినాడు. ఇంతలో శారదయు సూర్యకాంతమును అక్కడకు వచ్చినారు. సూర్యకాంతమును శారదను చూచి నారాయణుడు వేరొండు మార్గమున అంతర్హితుడైనాడు. వారిరువురు ఆ గదిని ఇంకను రమ్యముగా అలంకరించినారు. నారాయణరావు సముపార్జించిన చిత్రములను, శిల్పములను, గంధపు బొమ్మలను అచ్చటచ్చట ఉంచినారు. చక్కని తెరలు అమర్చినారు. బల్లలపై తమలపాకులు, పోకలు మొదలైనవి ఉపహారములను, ఫలములను అందందు అమర్చినారు. సుబ్బరాయుడు గారు శారదను భోజనము వేళ చూచినారు. నేడామె మోమింత పూర్ణానంద వికసితమైనదేమి? తన గర్భశుద్ధి ముక్తఫలము. సంధి పరిగ్రాహి తనకు పేరుదిద్దు నారాయణ్ణి హృదయమీనాడు కనుగొన్నది ఈ బాల. బిడ్డలారా సుఖింపుడు. సుబ్బరాయుడు గారి దీర్ఘబాహువు మనఃపదమున ఆశీర్వాద పూర్వకముగా నెత్తబడినది. జమీందారు గారు తనయను చూచినాడు. ఆమెలోని ప్రేమవాహిని తళుక్కుమని అతని హృదయాన జొచ్చినది. శారదా నా ముద్దు తల్లి, నీకై దేశాలు గాలించి సేకరించిన నాయకమణిని నీ తల ధరించుకో. అది అతి పవిత్రమైనది. అదిగో నారాయణరావు తేరిచూడ రాకున్నాడు. నారాయణరావు రాత్రి 11 గంటలు దాటిన వెనుక తన పడక గది చేరినాడు. శారద మంచముపై దివ్యరూపై నిదురబోవుచున్నది. రెండవ మంచము లేదు. ఆ గది ఆకాశ పథగామియగు సుందరతర విమానము వలె నున్నది. తల్పముపై శారద శయనించియున్నది. గంగానదీ ప్రవాహముల తేలియాడు శ్వేతహంస వోలె ఆమె పవళించియుండ దూకులాంబర రేఖికామూర్తిని అలలై తేల్చుచున్నవి ఆమె దివ్య సౌందర్య తేజఃపుంజములు. ఒక పక్కకు తిరిగి తల క్రింద లలిత లవంగీ సుందరమగు బాహువు ఉపధానమునర్చి ఆమె మోహన భంగిమారూపమై అందు పరుండియున్నది. నారాయుడు నెమ్మదిగా తలుపు గడియ వేసి తన మంచము చేరి గుండెలు దడదడ కొట్టుకొన సర్వలావణ్యముల ప్రోవు ఆ బాల నిద్రనభినయించుచున్నదని తెలిసి ఆమెపై వ్రాలినాడు. శారద లేచి అతని కౌగిలిలో తన బాహువులనతని మెడపై వేచినది. వారిరువురు తమ ప్రథమ చుంబనపు మైమరుపులో ఒకరైనారు. అతని కౌగిలి సడల్చి మంచము నుండి దిగజారి పుష్పపు పల్లెరమందుకొని వచ్చి అతని పాదముల పూజ చేయుచు శ్రీరామ పాదమా అన్న కృతి మధుర కాకలీస్వనమున పాడుకొన్నది. ఎదుట గోవర్ధన చిత్రమున్నది. శారద సర్వప్రపంచముల ఆ పురాణ పురుషుడు తన చిటికెన వ్రేలి కొనగోట ధరించుచున్నాడు సుమా. నా హృదయేశ్వరి, నేనీనాటికి పవిత్రుణ్ణి. ఆ పురుషోత్తముని పదపద్మధ్యానులమై మనము మన జీవిత మార్గాన్ని వెళ్ళి ఆ గోవర్ధనగిరి క్రింద మనగలము సుమా. నీకై నేనెదురు చూస్తి, నీకై నే వెదికినాను కనుమూతల కలలలోన, మనసెరుగుని తీపిలోన. ఆ నాథుని పదములకడ గోవర్ధనగిరి నీడను
నా రాణి మన ప్రేమలు పువ్వులుగా నర్పింతును. శారద: మీరీ దండలు వేసుకోరు. నారాయణరావు: తల వంచాను గాదు. శారద చిరునవ్వుతో: తాంబూలము ఇంకా వేసుకోలేదేమి? నారాయణరావు: నాకిచ్చే హస్తాలీ నాటికి కదా ప్రత్యక్షమయ్యాయి. శారద కన్నీరు నింపినది. నారాయణరావు ఆమెను హృదయమున అదుముకొని ఆమె తలను మూర్ఖనినాడు. ఆమె తన మోము అతని విశాల వక్షమున అదుముకొన్నది. సంపూర్ణ జ్యోత్స్నలు ఆ నాయికా నాయకులలో లీనమైపోయినవి. తారకలు ఆ దంపతుల దివ్య ప్రేమపూరిత జన్మలు కండని ఆశీర్వదించినవి. నీలవర్ణముల ప్రణయమూర్తిని ఆవరించిపోయినవి. ఓం అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఈ నవల ఇంతటితో సమాప్తం. మరో కొత్త నవలతో మళ్ళీ కలుద్దాం. ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు.